సో ఎస్ఐఆర్ సంబంధించి 10 AM డేటా చూస్తే మన జిల్లాలో 91%, అప్పుడు మీరు 80%, అప్పుడు 80%లో ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుకి 91% చేయడం జరిగింది. సుమారుగా 13,40,126 ఎలక్టర్స్ ఉంటే 13,40,126 ఓటర్స్ ఉంటే 11,39,840 ఓటర్స్ డిజిటైజేషన్, ఈ ప్రాసెస్ డిజిటైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ డిజిటైజేషన్ పర్సంటేజ్ 85%. అంటే 85% ఓటర్స్ ఇమీడియట్గా వచ్చేసారు. కానీ ఇంకా 5%, 80% ప్లస్ 5, ఇంకా 5%, సుమారుగా 69,000 ఓటర్స్ దొరకట్లేదు. 69 ఓటర్స్ ఇప్పటి వరకు డిజిటైజ్ చేయలేకపోయాము. ఈ 69 ఓటర్స్లో చూస్తే డెత్ కూడా జరిగినాయి. వాళ్ళు వేరే చోట కూడా ఎన్రోల్ అయ్యారు. ఆ కేటగిరీ కూడా ఇంపార్టెంట్ కేటగిరీ. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు 28,000 వరకు డెత్స్ ఉన్నాయి. ఈ 69,000లో 28,000 డెత్స్, 16,000 పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. 10,000 ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు వేరే చోట. తిరుపతిలో ఎన్రోల్ ఉండొచ్చు, ఒంగోలులో ఎన్రోల్ ఉండొచ్చు. తర్వాత 3,000 ఓటర్స్కి అసలు మనకి తెలియదు, అబ్సెంట్గానే ఉన్నారు. ఫోన్ నంబర్ కానీ కాంటాక్ట్ చేస్తే లేదు, అక్కడికి వెళ్తే లాక్డ్ హౌసెస్ ఉన్నాయి. సో ఈ నంబర్ ప్రతిరోజు అప్డేట్ అవుతుంది. ఇంకొక మన దగ్గర 2 రోజులు ఉన్నాయి. నిన్న నేను చెప్పాము 1,00,000 వరకు దొరకపోవచ్చు. 1,00,000లో 70,000 వరకు ఇప్పుడు ఇమీడియట్గా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసేసాము. సో 91% చేయడం జరిగింది. ఇప్పుడు 9% ఉంది. ఈ 9% కూడా ఈరోజు రేపు అయిపోతుంది. నేను మళ్ళీ మీ ద్వారా ప్రతి ఒక్క ఎలక్టర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఎస్ఐఆర్ ఫామ్ అంటే మీరు వస్తే, మీరు సంతకం పెడితే ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెడితేనే డిజిటైజేషన్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా కొంచెం చూసుకోవాలి, బికాజ్ ఇప్పుడు 2 రోజులు మాత్రమే ఉన్నాయి. సో దయచేసి మీరు బిఎల్లో కాంటాక్ట్ చేసి ఈఏ ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ విషయం గురించి గుర్తు చేస్తే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది, లేకపోతే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో రాదు. ఓకే, సో మళ్ళీ ఒక ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేస్తాము. 14 కూడా ఒక ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేస్తాను, 15 కూడా చేస్తాను. సో దట్ ఎంతమంది ఫైనల్గా డిలీట్ అవుతున్నారు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది ఎస్ఐఆర్ సంబంధించి. శనివారం శుక్రవారం పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వచ్చారు. నేను పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. మీ ఆలోచన ఏమిటి, మీరు ఏమనుకుంటున్నారు, ఎంతమంది డిలీట్ అవుతారు. సో వాళ్ళు కూడా ఈ నెంబర్స్తో సాటిస్ఫై అవుతున్నారు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. నేనేమడిగాను, గివ్ మీ ఏ కంప్లైంట్ బూత్ వైజ్, బిఎల్ఓ వైజ్. ఎవరైనా బిఎల్ఓ తప్పు చేస్తున్నారు, ఆ బిఎల్ఓ వైజ్ వాళ్ళు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఈరోజు సపోజ్ నేను మాట్లాడితే నా దగ్గర కంప్లైంట్స్ లేవు. ఓకే, సో నేను పొలిటికల్ పార్టీస్ కూడా మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఏమైనా తప్పు జరిగేది ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ ఈఆర్ఓకి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. బట్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఇవ్వాలి, బూత్ వైజ్ మీరు కంప్లైంట్స్ ఇవ్వాలి. సో దట్ మనం చర్యలు తీసుకుంటాము, రెక్టిఫై చేయగలుగుతాం. సో సుమారుగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలోనే సుమారుగా చెప్పడం జరిగింది 15,000 నుంచి 20,000 వరకు ఓట్స్ డిలీట్ అవుతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అండ్ నెక్స్ట్ 3 days తర్వాత కూడా ఇంకొక పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. అప్పుడు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ పొలిటికల్ పార్టీస్ రిపీటెడ్గా మీటింగ్ చేయడం జరిగినాయి. ఇప్పటివరకు ఈ ఎస్ఐఆర్ పీరియడ్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా 4 పొలిటికల్ పార్టీ మీటింగ్ చేయడం జరిగినాయి. ఈఆర్ఓస్ కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్థాయిలో చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా జరుగుతున్నాయి. సో దట్ ఒక ట్రాన్స్పరెంట్ ఎన్వైరన్మెంట్లో ఎవరికి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు గ్రీవెన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది ఎస్ఐఆర్ సంబంధించి.